శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణం మరియు కావలి మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాలలో నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆహ్వానం మేరకు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ కావలి మరియు కావలి మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. పై కార్యక్రమంలో కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, జిల్లా ప్రముఖులు తెలుగుదేశం పార్టీ నాయకులు కోటరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కావలి పట్టణాధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు, వివిధ శాఖల అధికారులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. గణమిని శేషమ్మ గణమిని శేషమ్మ గణమిని శేషమ్మ థ్యాంక్ యూ సార్. ఇంకేదైనా బ్యాలెన్స్ చెక్కులు ఉంటే మీరు ఆఫీస్కి వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఒకటే ఇద్దరు రాలేదు, మీరు ఆఫీస్ దగ్గర కిరణ్ దగ్గరికి వచ్చి తీసుకోండి. అశోక్ ఈ అమ్మాయికి 3,01,850 రూపాయలు మంజూరైందండి. దగదర్తి కలికి సుబ్రహ్మణ్య గారు, బేగా హన్సిత 51,279 బేగా హన్సిత షేక్ ఆరిఫా ఓకే సార్, షేక్ ఆరిఫా, మోర్లా మదన్ రండి. ప్రాంతానికి ఎప్పుడైనా రావడానికి రాకపోకలకు ఇబ్బంది లేకుండా, అసౌకర్యంగా లేకుండా ఉండడానికి ఈరోజు కావలిలో మొట్టమొదటి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చేపట్టిన సిమెంట్ రోడ్డు ఏదన్నా ఉంది అంటే అది ఒక ఇందిరమ్మ కాలనీ. ఎందుకంటే మీరు ఎంతటి ఓర్పు అంటే 2008లో కాలనీలు ఇస్తే కరెంటు లేకుండా చాలా మంది ముగ్గారు. ఇక్కడ ఉన్నటువంటి చాలా మందికి తెలుసు. అప్పుడు కూడా మీరు అందరూ అప్పుడు నేను ఎంపీపీగా జల్దింకి ఉంటే నా దగ్గరకు వస్తే చాలా మందికి నేను వైర్లు కొనిచ్చి ఇచ్చా. అప్పుడు తిరిగి 96 లక్షల రూపాయలు మంజూరు చేపించి హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కట్టించి ఈ రోజు కరెంట్ ఇప్పించాం. అది తప్ప ఈ రోజుకి మళ్ళా కూడా అదే పరిస్థితి ఉంది. కానీ మీరు 2024 ఎన్నికలకు వస్తే ఇళ్లలో నుంచి నన్ను చూడటానికి కూడా భయపడిన పరిస్థితి మీరు మర్చిపోయారు లేదు, నేను మర్చిపోవాలా. నేను వస్తే సింగిల్ డిజిట్, నేను వచ్చి అదే మీద కూర్చుంటే 5-6 మంది మాత్రం వచ్చారంటే భయం గుప్పిట్లో బతికినటువంటి మన పేదవాడు. అందుకే చెప్పా, పేదవాడు పోరాడితే పోయేది ఏమి లేదు, బానిస సంఖ్యలో తప్ప మీ హక్కులు రాసుకోవడానికి, మీ హక్కులను మీరు కాపాడుకునేదానికి అడగండి అమ్మాయి నా అన్నం పెట్టదు. అడగటం నేర్చుకోవాలి, పోరాటం నేర్చుకోవాలి. మీ హక్కులను మీరు పొందేంత వరకు మీరు పోరాడితేనే మనం సాధించగలం. ఎందుకంటే ఎప్పుడైనా కూడా మనం పని కావాలనుకున్నప్పుడు అడగటం నేర్చుకోవాలి. ఈ రోజు దురదృష్టం, రోడ్డుకి రైల్వే ట్రాక్ పడడం వైపున ఏ కాలనీకి వెళ్ళినా హరిజనులు, గిరిజనులు, పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాలు నివసిస్తుంటే నీళ్లు లేవు. ట్యాంకర్లతో మొన్నటి దాకా నీళ్లతోనే, ఇప్పుడు మళ్ళా నీళ్లు ట్యాంకర్లు పెట్టాం. ఇప్పుడు కూడా నీళ్లు లేనటువంటి టౌన్ గా ఈ రోజు దురదృష్టం మన అన్ని రకాలుగా అంటానండి. అందుకే గౌరవ కలెక్టర్ గారు మనకు కావాలి మీద ఎన్నైనా అభిమానం ఉంది. రాష్ట్ర మంత్రి గారు ఆనవ రామనారాయణ రెడ్డి, మన నారాయణ గారు మనకు ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా నా
వెనకుండి నడిపించి భుజం తట్టి నన్ను నడిపించేటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు పుష్కలంగా కావాలనుకున్నాయి. మా యువ నాయకుడు ఎప్పుడు కూడా కావలి గురించి, కావలి అభివృద్ధి గురించి ఎప్పుడు కూడా నాతో కలిసి మాట్లాడుతుంటాడు. వాళ్ళందరి దీవెనలు కావలి మీద ఉన్నాయి కాబట్టి ఈ రోజు మీ అందరూ కూడా ఒక మాట చెప్తున్నా, కావలి అభివృద్ధి చెందుతుంది అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు వల్లే జరిగింది. కావలి పట్టణమే కాకుండా నియోజకవర్గం కూడా ప్రగతి పథంలో ముందుకు దూసుకెళ్తుంది. అందులో మంచుకు కొన్ని నేను చెప్పి వినిపిస్తాను. మన గౌరవ పెద్దలందరికీ, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా గారికి, అదేవిధంగా నూడా చైర్పర్సన్ గారికి, ఇక్కడికి వచ్చేసిన గవర్నమెంట్ సిబ్బందులందరికీ, ఇక్కడ ఇందిరమ్మ కాలనీ నివాసులందరికీ నా నమస్కారము. ఈ ఒక రోజు అంటే ఒక 2-3 సార్లు షిఫ్ట్ అయిన తర్వాతనే మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. ఇంతకు ముందు ఒక 2 సార్లు వస్తాం అనుకున్నాను, కానీ కుదరలేదు. కానీ ఫైనల్ గా ఖచ్చితంగా రావడానికి అవకాశం దొరికింది. దానికి ఫస్ట్ మొట్టమొదటి ఎమ్మెల్యే గారికి అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడ వచ్చేసినప్పుడు కూడా ఈ రోజు కూడా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లో ఒక 2-3 విషయాలు ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. అవి కూడా మనం ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాము. ఒకటి ఏంటంటే, మనకు కావాలి టౌన్ ఏరియాలో చాలా వరకు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. అన్ని కూడా షాపింగ్ కాంప్లెక్స్ అవన్నీ కట్టుకున్నది అయితే కావాలి మున్సిపాలిటీ కొద్ది ఆదాయం జరుగుతాయి. ఆదాయం వచ్చిన నుంచి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ముందుకు తీసుకెళ్తామని అనుకున్నాము. అది ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాము. అదొకటి. రెండో విషయము, ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇక్కడ వచ్చేసినప్పుడు కొద్దిగా ప్రైవేట్ ల్యాండ్ లో రోడ్డు పోతున్నాయి. అంటే అన్అఫిషియల్ గా వాడలేకపోతున్నారంటే కూడా అన్అఫిషియల్ గా వాడుతున్నాను. అది మనం ఒఫిషియల్ గానే ఒకవేళ ల్యాండ్ స్వాపింగ్ రూపంలో, అంటే పక్కన ఉన్న ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ ఈ లేఅవుట్ లోనే ఉన్నాయని తెలియజేసి ఉన్నారు. అది కాబట్టి ఖచ్చితంగా దాంట్లో ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు ముందుకు వచ్చినట్లయితే ఈ లేఅవుట్ లోనే ల్యాండ్ స్వాప్ చేసేసుకొని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేస్తాము. దాన్ని బేస్ చేసేసుకొని కొత్త రోడ్డు వేయడానికి ల్యాండ్ అయితే ఖచ్చితంగా ఇవ్వగలుగుతామని మీ అందరికీ తెలియజేస్తున్నాము. సో దానికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ గారు కానీ, అదేవిధంగా ఆర్డీఓ గారు కానీ తగు చర్యలు తీసుకుంటారు. ఇక్కడ వచ్చినప్పుడు మొట్టమొదటిసారి రోడ్డు చూసాము. యాక్చువల్లీ కొద్దిగా బాధగానే అనిపించింది. నేను అయితే ఆల్మోస్ట్ నెల్లూరు టౌన్ కొద్దిగా తిరుగుతుంటారు. అంటే జిల్లా కొద్దిగా పెద్దది కాబట్టి ప్రతి ఒక్క ఊర్లో తిరగడం కష్టం. కానీ ఒక్క టౌన్ ఏరియాలో మరీ ఇబ్బందికరంగా ఉన్న రోడ్డు ఉంది అని నేను అయితే అనుకోలేదు. కానీ ఈ యొక్క రోడ్డు శంకుస్థాపనం చేయడానికి అవకాశం దొరికింది. మీ ఇద్దరు ఎమ్మెల్యే గారు కానీ, ఉంటా చైర్మన్ గారు మీ ఆధ్వర్యంలో. అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా ఈ వర్క్ కూడా తొందరగా కంప్లీట్ చేసేసుకొని మన డిపార్ట్మెంట్ ద్వారా కూడా కంప్లీట్ చేస్తాము. ఇంకొకటి నేను చెప్పాలని కోరుతున్నది, ఇంతకు ముందు కూడా ఒక ఇనాగ్రేషన్ టైంలో మాట్లాడాము, మీకు కొంతమంది అయినా విని ఉంటారు. ఏంటంటే మనకు నార్త్ వైపు రామాయపట్నం ల్యాండ్ అక్విజిషన్ జరుగుతున్నాయి. కొత్త పోర్టు రాబోతున్నాము. చాలా వరకు కన్స్ట్రక్షన్ పనులు అయిపోయినాయి. అదేవిధంగా అక్కడ ఇండస్ట్రీస్ కూడా బాగా రావడానికి అవకాశం ఉన్నాయి. సో అది కాబట్టి దగ్గర ఉన్న ఊరంటే అది కావాలి దగ్గర నుంచి సుమారు ఒక 25 నిమిషాల్లో మనం ఖచ్చితంగా రామాయపట్నం 12-15 కిలోమీటర్స్ 20-25 మినిట్స్ లో ఈజీగా రామాయపట్నం పోర్ట్ లో ఎక్కడైతే మనం పోర్ట్ ప్లాన్ చేసి ఉన్నామో, అదేవిధంగా ఇండస్ట్రీస్ యూనిట్స్ ప్లాన్ చేసి ఉన్నామో అక్కడ వెళ్ళిపోవచ్చు. అక్కడ కొత్త యూనిట్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాంట్లో పని చేసుకోవడానికి ఖచ్చితంగా జనాలు అవసరం వస్తాయి. దాన్ని బయట నుంచి జనాలు రాకుండా మన వాళ్ళకే ఒక జాబ్ లో రావాలంటే ఖచ్చితంగా స్కిల్లింగ్ మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. దానికి మొట్టమొదటి అడుగు ఎమ్మెల్యే గారు కూడా పెట్టి ఉన్నారు. స్కిల్ సెంటర్ పెడతామంటున్నారు. చాలా మంచి విషయం. ఇదే విధంగా ఇక్కడ వచ్చిన మీ అందరికి కూడా ఒకటే తెలియజేస్తున్నాను, మీ పిల్లలు 10th క్లాస్ కానీ 11th కానీ 12th చదివిన వాళ్ళు ఉన్నది అయితే మనం ఫస్ట్ ఏమనుకున్నారో వెంటనే ఇంజనీరింగ్ పంపిస్తాము, లేదంటే అలా నేర్పించుకోవడానికి పంపిస్తాము. నేను కూడా పర్సనల్ గా చూస్తే నేను కూడా ఇంజనీరింగ్ చదివాను, కానీ ఇంజనీరింగ్ సంబంధించిన పని అయితే ఇప్పుడు చేయట్లేదు. సో అంటే ఇంజనీరింగ్ 4వ సంవత్సరం వచ్చినప్పుడే అర్థమైంది ఇది కొద్దిగా మన వల్ల కాదు. దీని కానీ మన ఇంట్రెస్ట్ కొద్దిగా సెపరేట్ గా ఉన్నాయి. కొద్దిగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ పబ్లిక్ తో కలిసి చేసుకోవడం కొద్దిగా ఇంట్రెస్ట్. ఇంజనీరింగ్ అయితే ఈ అవకాశం దొరకదు అని చెప్పి రూట్ కొద్దిగా మార్చుకొని సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యాము. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికి కూడా
10th, 11th, 12th పాస్ అయినప్పుడు అందరినీ ఇంజనీరింగ్ కి పంపించడము అలాంటివి అంటే మనకు ఫీ రీఇంబర్స్మెంట్ అలాంటివన్నీ ఉన్నాయని చెప్పి అట్లా పంపించకుండా మనకు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న అంటే రకరకాల జాబ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇండస్ట్రీ వలన మనకు ఇక్కడ సోలార్ రిలేటెడ్ జాబ్స్ రావడానికి అవకాశం ఉన్నాయి, అదేవిధంగా రిఫైనరీ రిలేటెడ్ జాబ్స్ రావడానికి అవకాశం ఉన్నాయి. దానిలో కూడా కొంతవరకు ఇండస్ట్రియల్ హబ్ కింద డిఫరెంట్ కంపెనీస్ రావడానికి అవకాశం ఉన్నాయి. సో ఆ జాబ్స్ ని ముందు చూసుకొని 10th, 11th, 12th పాస్ చేసిన పిల్లలకి వీలైన వరకు ఐటీఐ కోర్సెస్ కానీ లేదంటే స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కానీ మీరు కొద్దిగా గైడెన్స్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి జాబ్ రావడానికి అవకాశం ఉంది. మీ అందరూ కూడా ఆ ఎఫర్ట్ మీ తరఫు నుంచి పెట్టాలి. ఆ సైడ్ నుంచి కూడా ప్రభుత్వ తరఫు నుంచి కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అదేవిధంగా సంకల్ ప్రోగ్రామ్ ద్వారా కూడా ఖచ్చితంగా ఈ ఏరియాలో స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అలాగే గారు పెట్టిన స్కిల్ సెంటర్ తో కూడా కలుసుకొని ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని మీ అందరికీ తెలియజేసుకొని సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ. ఇందిరమ్మ కాలనీ వాసుల తరఫున శివారెడ్డి కలెక్టర్ గారిని సత్కరిస్తున్నారు. అలానే చప్పట్లు కొట్టండి. ఓకే సార్.